అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్మాతిక గురువు సేవాలాల్ మహారాజ్ 286 సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికే ఒక దశ దిశ నిర్దేశించారు. అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. మనందరం ఒకసారి ఆలోచిస్తే మనదొక పుణ్యభూమి. ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేలపైన పుట్టారు. అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తాండాలో రామావత్ గోత్రంలో భీమానాయక్ ధర్మణిమాత దంపతులకి సేవేలాల్ గారు జన్మించడం, అది కూడా 1739వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున జన్మించారు. అప్పటికి ఎగ్జాక్ట్గా 286 సంవత్సరాలు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు, వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇది ఒక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఆయన చూస్తే జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలుగా గురువుగా స్వీకరించి అన్ని విద్యలు నేర్చుకుని బంజారాలకు ఎనలేని సేవలు అందించాడు. మూఢనమ్మకాల్ని పోగొట్టడం కోసం ఈరోజు మనం మాట్లాడడం కాదు, ఆ రోజుట్లో 300 సంవత్సరాల కంటే ముందు ఇంకా ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేటివి. ఆ మూఢనమ్మకాల్ని రూపుమాపడం కోసం ఆయన జీవితాంతం పనిచేశారు. సమస్త జీవకోటికి తల్లి అయిన అమ్మ భవానిని పూజించాలని, కానీ ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారాలకు చెప్పాడు. బాధ్యతగా మనం చేయాలి, ఆటోమేటిక్గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్గా ప్రతిఫలాలు వస్తాయి. ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని, అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు. మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు. దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు. ఇంకొక పక్కన చూస్తే ఆ రోజుట్లోనే బ్రిటిష్ అధికారులు, అన్య మత పాలకులు బంజారాలను కూడా ఇబ్బందులు పెడుతూ మతాల్ని మార్చమని కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఆయన చాలా దృఢంగా సంకల్పం చేసి ముందుకు పోయేవారు. అందుకే శ్రీ సేవాలాల్ ప్రజల కోసం చేసిన అనేక ఉద్యమాలు చేశారు. 1-2 కాదు, అనేక ఉద్యమాలు చేశారు. వీటిలో పేరీ ఫర్ ఒకటి. పేరీ అంటే మత మార్పిడులు పూర్తిగా అరికట్టడం, ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం, ఇలాంటివన్నీ
ఈరోజు మనం మాట్లాడుకునే ఆర్థిక సంస్కరణలకు ఆ రోజే ఆయన సిద్ధాంతకర్త అయ్యాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక విజనరీ కూడా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, మన రాష్ట్రంలో పుట్టాడు, కానీ మహారాష్ట్రలో అంతిమ గడియలు అక్కడ వదిలిపెట్టాడు. ఆయన దేశమంతా కూడా తిరిగి విద్య, వైద్యం ఏ విధంగా ఉండాలి, ఎన్నో విద్యాలయాల్ని అదే మరి ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. సమాజంలో మానవత్వం, సాధారణ జీవితాన్ని గడపడం, అహంకారం లేకుండా ఉండడం, పేదలకు సేవలు చేయడం ఆయన చూపించినటువంటి సత్యాలు మనకు. ఆ మార్గాన్ని అందరంగా అవలంబిస్తే తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే అందరి మనోభావాల్ని కాపాడుతూనే సమాజ హితం కోసం పనిచేస్తాం. ఈరోజు అందుకే నేను ఒక మాట చెప్పాను. ఇలాంటి మహనీయులు ఎంతోమంది చరిత్రలో అనేక మార్గదర్శక సూత్రాల్ని మనకు చూపించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీని పెట్టి పేదలకు ఏ విధంగా సేవలు చేయాలనో, ప్రత్యేకంగా గిరిజనులకు ఏ విధంగా అండగా ఉండాలనో చేసి చూపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి పార్టీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ ఐటీడీఏలు పెట్టడం, పేదలకు సేవ చేయడమే కాకుండా అందులో నిరుపేదలు ఎక్కువ ఉండే కులం చూస్తే గిరిజనులు. అది ఏజెన్సీలో ఉండే కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కావచ్చు, మైదానంలో ఉండే గిరిజనులు కావచ్చు. ఈరోజు మైదానంలో మీరు చూస్తే ఎక్కువ మంది లంబాడాస్ అంతా కూడా మైదానంలో ఉంటారు, యానాదీలు ఉంటారు, ఎరుకులు ఉంటారు, చెంచులు ఉన్నారు. ఇలాంటి కొన్ని గిరిజనుల్లో బాగా వెనుకబడిన వాళ్ళు కూడా మైదానంలో ఉన్నారు. అదే మరి ఏజెన్సీ ఏరియాలో కూడా మీరు చూస్తే అనేక రకాలుగా అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళలో కూడా చాలా వెనుకబడినతనం ఉంది. ఈరోజు మనం అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఆయన చెప్పింది నగ్న సత్యం. ఇప్పటికి కూడా మనం ఆచరించిన ఇంకా మార్పు పూర్తిగా రాలేదు. అలాంటి మహనీయులు ఆశించినటువంటి మార్పు కోసం నాంది పలుకుదాం. అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకొని మళ్ళీ పునరంకితం అవుదాం. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా గిరిజన చట్టాలని కాపాడుతాం. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైదానంలో కానీ గిరిజన ప్రాంతంలో కానీ జీరో పావర్టీ ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. అందరికీ సమాజంలో సమాజ హితం కోసం పనిచేస్తాం. ఎక్కువ పేదలు ఎక్కడున్నారో ఆ వర్గానికి ఎక్కువ సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచించాం. P4 అనే పాలసీ కూడా తీసుకొచ్చాను. మార్చి తెలుగు ఉగాది రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అందులో మీరు ఒక్కసారి ఆలోచిస్తే గవర్నమెంట్కి అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఈరోజు సమాజం వల్ల చాలామంది డబ్బులు సంపాదించారు, సంపద సంపాదించారు. ఈరోజు ప్రభుత్వం మనందరం మనుషులు లేకపోతే ఆర్థిక కార్యక్రమాలు ఉండవు. కానీ అలాంటిది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత P3 వల్ల, అంటే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొంతమంది వచ్చారు. ఒక రోడ్డు వేశారు, ఒక ఇండస్ట్రీ పెట్టారు, ఒక కాలేజీ పెట్టారు, లేకపోతే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అక్కడ పనిచేసి ప్రజలకు సేవలు అందాయి, కానీ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించారు. కానీ ఈరోజు నేను ఆలోచించేది ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలనేది నా సంకల్పం. ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఇస్తూనే ఉంటాం. అదే సమయంలో ఈ సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు కూడా సమాజం పట్ల
తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అది ఈ కాన్సెప్ట్ నేను తీసుకొస్తున్నాను. ఒక వ్యక్తికి శక్తి ఉంటుంది, తెలివితేటలుంటాయి, 10 మంది ఉన్నారు ఆయన దగ్గర, 10 రూపాయలు ఉన్నాయి. మీరు ఒక 10 కుటుంబాలను, 100 కుటుంబాలను, 1000 కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళల్లో ఉండే శక్తి సామర్థ్యాల్ని పైకి తీసుకొస్తూ వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తీసుకెళ్ళగలిగితే అది సమాజానికి ఉపయోగపడుతుంది. ప్రజలే మనకు ఆస్తి. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఒక దృఢ సంకల్పంతో పనిచేసిన వ్యక్తి, దూరదృష్టితో పనిచేసిన వ్యక్తి మనందరికీ దైవ సమానుడు, దేవునితో సమానంగా మనం పూజిస్తున్నాం. అదే సమయంలో ఆయన ఏ ఆశయాలకు అవసరమైతే పనిచేశాడో అవన్నీ నెరవేర్చే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గిరిజనులందరినీ కోరుతున్నాం, అందులో ప్రత్యేకంగా లంబాడాస్ను కోరుతున్నాం, అందులో సమాజంలో ఉండే అందరినీ కోరుతున్నాం. ఇలాంటి మహనీయుడిని ఒకసారి తలుచుకుని మనం అందరం పునరంకితమై పేదరికం లేని సమాజం. నేను అందుకే ఒక మాట చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ. పేదరికం ఉండకూడదు, డబ్బులు సంపాదించాలి. ఆరోగ్యంగా ఉండాలి, డబ్బులుంటేనే చాలదు. డబ్బులుండి అనారోగ్యంతో బాధపడతా ఉంటే అది జీవితం కాదు. డబ్బులుండి ఆరోగ్యంగా ఉండి ఆనందం లేకపోతే అది జీవితమే కాదు. మనిషే పుట్టింది ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా బతకాలి. ఈ 3 సిద్ధాంతాలు పెట్టుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. దానికోసం పనిచేస్తాం, 24 గంటలు పనిచేస్తాం. ఈ సమాజంలో ప్రతి ఒక్క పేద వ్యక్తికి అండగా ఉండే విధంగా పనిచేస్తాం. దానికి మీరు ఒకసారి చూస్తే శ్రీ సేవాలాల్ మనకందరికి ఆదర్శంగా ఉండేట్టుగా ఆయన ఆశయాల్ని చిత్తశుద్ధితో అమలు చేసి మనం లంబాడాస్నే కాదు గిరిజనుల్ని అన్ని విధాలా పైకి తీసుకొస్తామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 500 జనాభా ఉంటే చాలా తాండాలు పేదరికంలో ఉన్నాయి. అక్కడ మెజారిటీ లంబాడాస్ ఉన్నారు, పెత్తనం మాత్రం అగ్రవర్ణాలది ఉందనే ఉద్దేశంతో ప్రత్యేక తాండాలుగా అన్ని కూడా పంచాయతీలు చేసి తెలుగుదేశం పార్టీని చేశాం. ఆర్థిక సహాయం కానీ ఎమ్మెల్యేలు చేశాం, తర్వాత మంత్రులు కూడా చేశాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే చందూలాల్ ఉండేవాడు వరంగల్లో, ఆయన మంత్రిగా చేశాం. తర్వాత అక్కడ చాలామంది ఎమ్మెల్యేలు కూడా చేశాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం శ్రీకారం చుట్టాం. మీలో కూడా సమర్థవంతమైన నాయకత్వం రావాలని, భవిష్యత్తులో మీరు అన్ని విధాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.